ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. మామూలుగా అంటూ ఉంటారండి తల్లిదండ్రులు, మీరు తొందరగా ఏవి కూడా పిల్లలకి అప్పుడే ఇవ్వకండి. ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అండి ఇంత డబ్బు అనేది వెనక వేసుకుంటేనే, ఆ డబ్బు ఉంటేనే మనల్ని చూస్తారు Yes. ఎవరైనా సరే. ఇంకా అలాంటిది ఒక వయసు వచ్చిన పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర అంతో ఇంతో డబ్బు ఉంటేనే ఈ పిల్లలు చూస్తారు తప్పితే, నిజంగా అంటే అందరిని అన్నట్ల కొంతమందిని చూడరు. వాళ్ళు ఇంకా ఉన్నాయి కదా ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వీటిల్లో వేసేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు పేరెంట్స్కి ఏంటంటే ఒక ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. సరే పిల్లలకి ఆస్తి ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ టైంలో పిల్లలకి ఆస్తి ఇవ్వాలి? ఇది ఒక వైపు అయితే, కొంతమంది పిల్లలు ఉంటారా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా దీన స్థితిలోకి వచ్చేసి ఉంటారు. అయినా కూడా మొండిగా పేరెంట్స్ అప్పుడు వీళ్ళకి ఏది పంచరు. ఎందుకంటే ఇప్పుడే నీకు అంతా ఇస్తే రేపు నువ్వు మమ్మల్ని ఏం చూసుకుంటావు. బట్ అక్కడ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది కదా. Yes. ఆ టైంలో హెల్ప్ చెయ్యొచ్చు అని నా ఫీలింగ్. నిజంగా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తుల్ని ఏ టైంలో రాసివ్వాలి? ఆస్తి కంటే ముంగట నేను చెప్పే మాట ఏంటంటే, చాలా మందికి రుచించకపోవచ్చు. ముందు సాంప్రదాయాలు, సంస్కృతి, మీ ఇంటి మర్యాదలను వాళ్ళకు ఒక ఉద్దేశంగా ఇచ్చినట్టయితే ఏ ఇల్లు కూడా చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నా అవును. ఆలోచన. అయితే ఇక్కడ ఆస్తి ఇవ్వడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. తండ్రి కష్టపడి తన యొక్క ఆస్తిని సంపాదించి తన పిల్లలకి మంచి చదువునిచ్చి దాని తర్వాత పెళ్లి చేసి ఇచ్చాడు. పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 10 రూపాయలే మిగిలినాయి. 10 రూపాయలు మిగిలినప్పుడు ఈ నలుగురు, 2 కొడుకులు కానీ 2 కూతురు కానీ తన తండ్రిని చూస్తారా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అవును. కానీ ఏ బిడ్డ కూడా అలా చూసే ప్రసక్తి లేదు అని చెప్పేసి చాలా మంది అలాంటి కేసెస్ కూడా వచ్చినాయి. అయితే నేను అనేది ఏంటంటే, ఈ 2 కూతుర్లో కూడా ఎలా ఉంటారు అంటే, 2 కొడుకుల్లో 2 కూతుర్లో ఒక కొడుకు యాంటీ ఉంటాడు తండ్రికి, ఇంకో కొడుకు తండ్రికి పాజిటివ్గా ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం కూతురు అయినా అలానే ఉంటారు. ఈ క్లాసెస్ వచ్చినప్పుడు మాత్రమే అవి సివిల్ కోర్టు ద్వారా పార్టీషన్ కోసం వెళ్ళడం జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే, తండ్రి స్వార్జితంగా సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మాత్రమే తను ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా వీలునామా ద్వారా తను చనిపోయిన తర్వాత ఎవరికైనా రాయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, స్వార్జిత ఆస్తి కాకుండా తాత ముత్తాతల ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం కోరడానికి వీలు ఉంటుంది చట్టంలో. నేను ఇప్పుడు సంపాదించిన అనుకోండి ఆస్తి, నేను ఎవరికైనా ఇవ్వచ్చు, XYZ ఎవరికైనా ఇవ్వచ్చు. అదే నాకు తాత ముత్తాల ద్వారా వచ్చిన ఆస్తి, అది ఖచ్చితంగా నా పిల్లలకు కానీ ఎవరికైనా వస్తుంది వాటా. అయితే ఇక్కడ మెయిన్గా తల్లిదండ్రులు చేసేటువంటి తప్పు ఏంటంటే, తన కొడుకుని అన్ని రకాలుగా హిందూ సక్సెషన్, మనం హిందువులు అయితే హిందూ సక్సెషన్, ముస్లింలు అయితే ముస్లిం మొహమ్మడియన్ లాస్ ప్రకారంగా, షరియత్ లాస్ ఉంటాయి, దాని ప్రకారంగా ఆస్తి అనేది విభజించడం జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, సపోజ్ నేను పెద్ద కొడుకుకి 20 రూపాయలు ఇచ్చి చిన్న కొడుకుకి 10 రూపాయలు ఇవ్వడం చట్టంలో లేదు అట్లాంటిది. నా కొడుకు ఏ కొడుకు అయితే బాగా చూస్తాడో ఆ కొడుకుకి నేను ఇవ్వాలి అనేది రూల్ లేదు. కానీ తను స్వార్జిత ఆస్తి ఎవరికైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ కొడుకు తాగుబోతున్నాడు అనుకోండి, నా కోడల పేరు మీద రాయొచ్చు. కానీ ఇందులో కూడా తప్పులు వెతుకుతున్నారు చాలా మంది. అరే కోడలికి ఏదో సంబంధం ఉంది కాబట్టి కోడల పేరు మీద చేశారని. ఇలాంటివి ఆలోచన ఏంటంటే ఎందువల్ల వస్తుంది అంటే మేడం, మనం సరైన దిశలో ఆలోచించకపోవడం వల్లనే. నేననేది ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆస్తి, తన పిల్లలు ఒకవేళ సరైన దిశలో, ఇప్పుడు ఒక గూడు ఉంటుంది అనుకోండి, పావురం, ఆ పావురం తన పిల్లలకి అందరికీ తీసుకొచ్చేసి ఆహారం పెడుతుంది. అలా పెట్టే క్రమంలో ఒక పిల్లకు బాగుండదు అనుకోండి, ఆ పిల్లకు దగ్గర తీసుకొని ఇదా వస్తుంది. అలాంటి క్రమంలో ఈ తల్లిదండ్రులు కూడా ఎవరైతే సప్రెస్ గా ఉన్నారో వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదు. బట్ నేను అనేది ఏంటంటే, మీ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఒక 100 కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, ఈ 100 కోట్ల ఆస్తిని మొత్తం టోటల్ గా షేర్ చేయకండి. ఇప్పుడే చేసినట్టయితే మంచిదే, వాళ్ళ స్వార్జిత ఆస్తి చేసినట్టయితే మంచిదే, కానీ రేపటి రోజున మిమ్మల్ని చూసేవాడు ఎవరు ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా వీలునామా ద్వారా తాము సంపాదించినటువంటి ఆస్తిని వీలునామా ద్వారా అందరికీ చేరేటట్టు చూసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. లేదా ఈ మధ్యన కాలంలో ఏం చేస్తున్నారంటే, పెద్ద కొడుకు వచ్చిండని చెప్పేసి చిన్న కొడుకుని దూరం పెట్టి పెద్ద కొడుకు దగ్గర పోగానే గిఫ్ట్ డీడ్ రాయించుకుంటున్నారు చాలా మంది. ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా ఏమవుతుందంటే, వాడు రాయించుకునే వరకు ఒకలా ఉండి దాని తర్వాత తన్ని తరిమేస్తున్నాడు తల్లిదండ్రులని. అయితే దీనికోసం ఒక చట్టం రూపొందించింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, ప్రొటెక్షన్ వాళ్ళకు. వాళ్ళు ఎవరైనా కూడా రీసెంట్గా 2025లో ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టుది, ఉర్మిళా దీక్షిత్ కేసు అని చెప్పేసి ఉంటుంది. ఆ ఉర్మిళా దీక్షిత్ కేసు ఏంటంటే,
తల్లిదండ్రులను సరిగ్గా చూడని వ్యక్తి ఒకవేళ చూసేటువంటి క్రమంలో విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోని ఒకవేళ ఈ ప్రాపర్టీని నీకు గిఫ్ట్ ద్వారా నేను ఇచ్చినట్టయితే రేపటి రోజున నన్ను చూసేటువంటి క్రమంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా ఆ ప్రాపర్టీని తిరిగి రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు. అలా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఉర్మిళా దీక్షిత్ కేసులో. సో అందరికి ఇది అవగాహన రావాలి ఈ విషయం మీద. అంటే ప్రాపర్టీ వచ్చే వరకు ఒకలాగా, ప్రాపర్టీ వచ్చిన తర్వాత మరొకలాగా బిహేవ్ చేస్తున్నారు. రిటర్న్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ లో ఉంది అది ప్రస్తావన. అందుకోసమే సుప్రీంకోర్టు ఆ కేసులో అభిప్రాయపడింది. ఇదే కాకుండా నేను అంటే పేరెంట్స్ కి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు 100 కోట్ల ఆస్తి ఉందనుకో, సపోజ్ ఎగ్జాంపుల్, మీకు పెద్ద కొడుకు ఇష్టం ఉన్నట్టయితే మీకు పెద్ద కొడుకుకి కొంచెం 30 రూపాయలు ఇవ్వండి, చిన్న కొడుకు అయితే 20 రూపాయలు ఇట్లా ఇవ్వండి. కానీ ఒక వీల్నామా ద్వారా వచ్చేటటువంటి ఆస్తి ఉన్నట్టయితే అది చాలా ఈజీగా ఉంటుంది. రేపటి రోజున వాళ్ళు ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ లేకుండా ఉంటుంది. లేదా మీరందరూ ఒక పెద్ద పంచాయతీ లాగా కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ అరేంజ్మెంట్ డీడ్ లాగా మీ పేరు మీద ఒక 2 ఎకరాలు చేసుకొని, అంటే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాలు మీ పేరు మీద చేసుకొని మిగతా పిల్లలకు సమానంగా బాధ్యత అప్పచెప్పేసి ఈ 2 ఎకరాల కోసము ఎవరైతే నా దగ్గర ఉండి నన్ను సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటట్టు ఒక వీల్నామా రాసిండు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. ఇలా ఎదురు కాకుండా జస్ట్ నేను ఒక కొడుకుకే ఇస్తా అంటే అది చెల్లుబాటు కాదు. కానీ తండ్రి సంపాదించిన స్వాధ్యతాస్తి ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదండి, ఇప్పుడు కష్టాల్లో ఉంటారు కొంతమంది పిల్లలు, కానీ తల్లిదండ్రులు ఇవ్వరు. సో అంటే వాళ్ళు ఏమన్నా అంటే మేము ఇంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాం అంటే వాళ్ళు ఏం ఫైట్ చేయనీకి ఏముండదా మేడం? అది వాళ్ళ సొంత నిర్ణయాలేమో. అంటే ఈ స్వార్జిత ఆస్తిలో ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తండ్రిని ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఆలోచిస్తే మంచిదే. కానీ ఆలోచించకుండా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే ఒక్కొక్కసారి వీడికి అన్ని ఇచ్చాను నేను, అందరి పిల్లలకు అన్ని చేశాము, మరి వీడెందుకు అప్పులకు పోయేసి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మేడం, ఇప్పుడు తెలివని దగ్గర 10 రూపాయలు అప్పు చేస్తారు, ఆ అప్పును పూడ్చడానికి ఇంకొక అప్పు చేస్తారు, ఆ అప్పులను అన్ని పూడ్చడానికి ఇంకొక అప్పు చేస్తారు. అలాంటి పిల్లల్ని మీరు దగ్గర తీసుకున్నా కూడా రేపటి వాడికి ఉన్నది కూడా పోగొట్టేస్తారు. అంటే ఆ ఉద్దేశంతో కూడా పేరెంట్స్ ఇవ్వకపోవచ్చు. అందువల్ల పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు మీకు ఏమైనా బిజినెస్ పెట్టియమంటే వాళ్ళు బిజినెస్ పెట్టేయడానికి రెడీగా ఉంటారు మేడం. కానీ ఇట్లాంటివి అప్పులు చేసుకుంటూ పోతే ఎంత తిన్నా, ఇప్పుడు కొంతమంది అప్పులు చేసుకున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో సమ్ బిజినెస్ పెడుతున్నామని చెప్పేసి అకౌంట్గా చాలా అప్పులు తీసుకొని గోవాలో పోయేసి ఏం చేస్తున్నారు చాలా మంది. అలాంటి పిల్లలకు కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి మేడం. చెప్పండి, ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏదున్నా కూడా కుటుంబ సభ్యులటువంటి విషయం ఏదైతే ఉందో, తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఆయనకు ఉంటుంది. కానీ తాత ముత్తాతల దగ్గర వచ్చినటువంటి ఆస్తి మాత్రం ఇది వాళ్ళు చూసుకుంటే మంచిది. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకొకటి పని కూడా చేస్తున్నారు. ఎక్కడ నా కొడుకు ఆగమయ్యి అవారా అవుతున్నాడో అలాంటి ప్రాపర్టీ ఈ మధ్యకాలంలో మనవరాళ్ళ పేరు మీద కూడా రాసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నాశనం చేస్తారు, వీళ్ళు పోగొట్టుకుంటారు కాబట్టి ఇక మనవరాళ్ళ మీద రాస్తున్నారు. లేకపోతే కోడల పేరు మీద కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదైతే బాగుంది, మీరు ఇందాక చెప్పిన ఒక యాక్ట్. అంటే రిటర్న్ తీసుకోవచ్చు అనేది చాలా మందికి తెలియదు. ఉర్మిళా దీక్షిత్ కేసు 2025లో ఇచ్చినటువంటి తీర్పు ఇది. సో ఉర్మిళా దీక్షిత్ కేసు నిజంగా తల్లిదండ్రులకు పెద్ద అండ అండి. మీరు అన్నట్టు అది కన్నా జరిగితే చాలా మటుకు ఇంకా పేరెంట్స్ ని పిల్లలు చాలా బాగా చూసుకుంటారేమో అనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులైనా కూడా తమ యొక్క కొడుకుల ద్వారా గానీ కూతుళ్ళ ద్వారా గానీ సఫర్ అయితే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద ఆడియో గారి దగ్గరికి వెళ్ళేసి ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే దాన్ని పరిశీలించి విచారణ చేసేసి తల్లిదండ్రులకు రక్షణగా ఉండేటువంటి చట్టం అది సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్. కాబట్టి కొడుకులు కూడా తమ తల్లిదండ్రులను ఒక దైవంలాగా కొలిస్తే ఏ కొడుకులకు కూడా ఏ సమస్య ఉండదు. తల్లిదండ్రులే మీకు దైవంలాగా మారి మీ యొక్క వరాలను మీ మీద కురిపించే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియదు. థ్యాంక్ యూ.